నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా కానీ బయటికి రారు. అయితే బయటకు వచ్చారంటే మాత్రం అటు ట్రోలర్స్కి మీమర్స్కి పండగే. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్తో అంతటి సబ్జెక్ట్ ఇస్తారు. అయితే ఇవాళ మాత్రం జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలతోటి కాకి లెక్కలతోటి ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ప్రెస్ మీట్లో ముఖ్యంగా చెప్పిన ఒక అంశం ఏదైతే ఉందో అది మాత్రం నిజంగా నాకైతే నవ్వు తెప్పించింది. ఏంటంటే సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ ఫార్మర్స్ అని చెప్పేసి ఆయన అన్నారు. నిజమే, ఈ మాట 2019 నుంచి 2024 మధ్య బాగా మారుమ్రోగింది. సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ ఫార్మర్స్ అని చెప్పేసి, ఓట్ ఫర్ టీడీపీ, ఓట్ ఫర్ జనసేన అని చెప్పేసి బాగా క్యాంపెయిన్ జరిగింది ఇది. అందుకే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకి పరిమితమై 164 సీట్లతోటి కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. కానీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అదే ట్రాన్స్లో ఉన్నారు. గతంలో ఏదైతే ఆయన హయాంలో సేవ్ ఏపీ, సేవ్ ఫార్మర్స్ అని చెప్పేసి అప్పట్లో నినాదం ఉందో ఆ నినాదం ఇంకా ఆయన చెవుల్లో గింగురుమని మోగుతూనే ఉన్నట్టుంది. అందుకని ఇప్పటికీ కూడా సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ ఫార్మర్స్ అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ ముందు చెప్తున్నారు. ఆయన రైతుల మీద అత్యంత ప్రేమని ఒలకబోస్తున్నట్టుగా ఇప్పుడు ఆయన ఏ మాటలైతే చెప్తున్నారో ఆ మాటల్ని చూసి చాలామంది చెప్తున్న మాటలు, ముఖ్యంగా రైతులు మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? దయ్యాలు వేదాలు వర్ణించినట్టుంది జగన్మోహన్ రెడ్డి రైతుల మీద ప్రేమను ఒలకబోస్తుంటే అని. ఎందుకని అంటే గతంలో అంటే తుఫాన్లు అంటే ఏ ప్రభుత్వంలో అయినా వస్తాయి. కూటమి ప్రభుత్వంలో మాత్రమే కాదు, ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా, ఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న తుఫాన్లు వస్తాయి. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా తుఫాన్లు వచ్చాయి. వరి పంటలన్నీ నేలమట్టం అయిపోయాయి. కొబ్బరి చెట్లు కూడా విరిగి పడిపోయిన సందర్భం ఉంది. అరటి తోటలన్నీ కూడా నేలమట్టం అయిపోయిన సందర్భం ఉంది. ఆ టైంలో మరి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? రైతుల్ని పరామర్శించడం కోసం పొలాల్లోకి ఏమైనా వెళ్ళారంటే నో, నథింగ్ డూయింగ్. జగన్మోహన్ రెడ్డి కాలికి మట్టి అంటటమా? వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ అని అనుకుంటారేమో. నిజంగానే ఆయన అలా వెళ్ళలేదు. ఆయన కేవలం రైతుల దగ్గరికి వెళ్ళటానికి ఏదైతే రోడ్లు ఉంటాయో ఆ పొలాలకి ఆనుకుని ఉండే రోడ్లు ఉంటాయి కదా, మెయిన్ రోడ్లు, అక్కడ ఆగి అక్కడ ఒక స్టేజ్ కట్టించుకుని టెంట్ వేయించుకుని, మళ్ళీ ఎండబడకుండా ఆయన మీద టెంట్ వేయించుకుని ఆ స్టేజ్ మీద నిలబడితే రైతులు వాళ్ళ వరికంకులు, ఇతరత్ర పంటలకి సంబంధించిన ఆ పంటలకి వాటిని ఏవైతే ఉంటాయో అరటి కావచ్చు, లేకపోతే మామిడి కావచ్చు, ఇలాంటివి ఆయన దగ్గరికి తీసుకొస్తే ఆయన పట్టుకోలేదు. మళ్ళీ ఆ మంత్రులో, ఎమ్మెల్యేలో, లేకపోతే పోలీస్ అధికారులు వాటిని పట్టుకుంటే ఆయన చూసి అవునా, ఓకే, డ్యామేజ్ అయిందా, ఓకే అని చెప్పేసి రైతులకి నేను అండగా ఉంటాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన సందర్భాలని గతంలో మనం చూసాం. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? ఆ డిప్యూటీ సీఎం ఉన్నారు పవన్ కళ్యాణ్, ఆయనకి ఏమి పని పాట లేనట్టుంది. పోతున్నారు పొలాలు వెంబడబడి, ఇక్కడ దాకా ఫ్యాంట్లు మడుచుకొని, తొడల దాకా ఫ్యాంట్ మడుచుకొని వరిచేలో దిగి రైతుల ఏం నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగింది, వీటిని ఏం చేయాలి అని చెప్పేసి రైతులతోనే అడిగి తెలుసుకుంటున్నారు. వారి డిమాండ్లు ఏంటో అడిగి తెలుసుకుంటున్నారు, వారి సమస్యలు ఏంటో అడిగి తెలుసుకుంటున్నారు. ఇక చంద్రబాబు అంటారా? మరి పవన్ కళ్యాణ్ కంటే 50 ఏళ్ళు వచ్చినాయి అని అన్నారు కదా రోజా. ఆయన వయసు రోజానే చెప్పారు కదా ఒక సందర్భంలో తిడుతూ. మరి పవన్ కళ్యాణ్ కంటే 50 ఏళ్లే. మరి చంద్రబాబు నాయుడికి 75 ఏళ్ళు. 75 ఏళ్ల వయసులో చంద్రబాబు ఏం చేయొచ్చు? మంత్రులను ఎవరినైనా పంపించేసి, వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు అచ్చెన్నాయుడు, ఆయన్ని పంపించి, లేకపోతే లోకేష్ని పంపించి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళమని ఆయన చక్కగా సచివాలయంలోనో సీఎంఓ ఆఫీసులోనో కూర్చొని పరీక్షించవచ్చు, అన్నీ కూడా పరిశీలించవచ్చు, సమీక్షలు నిర్వహించుకోవచ్చు రైతులతోటి, ఉన్నత శాఖ అధికారులతోటి. కానీ చంద్రబాబు కూడా పొలాల్లోకి వెళ్ళారు. చంద్రబాబు కూడా కోనసీమలో రైతులతోటి మాట్లాడారు. వాళ్ళకి ఎంత పంట నష్టం జరిగింది, వాళ్ళు ఎంత పరిహారాన్ని డిమాండ్ చేస్తున్నారు, ఎంత పరిహారాన్ని కోరుకుంటున్నారు, అన్నీ తెలుసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు? వాళ్ళంతా బిల్డప్ ఇస్తున్నారు అంటున్నారు. బిల్డప్ బాబాయిలు ఎవరో, రైతుల మీద నిజమైన ప్రేమ ఎవరికి ఉందో అందరికీ తెలుసు. అసలు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమంటారంటే, నేను వెళ్ళాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019 ఎలక్షన్లకి ముందు తిత్లీ తుఫాన్ వచ్చింది. ఆ టైంలో తిత్లీ తుఫాన్ అప్పుడు మీరు ఎందుకని రైతుల్ని పరామర్శించలేదు అని అంటే, నేను అధికారంలో ఉన్నానా, నేను ముఖ్యమంత్రినా, చంద్రబాబు ముఖ్యమంత్రి, ఎవరు వెళ్ళాలి రైతుల దగ్గరికి, నాకేం అవసరం, నేను ఎందుకు వెళ్తాను, నేను అవెంజర్స్ సినిమాకి వెళ్తానని చెప్పేసి అన్నారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత నా వెళ్ళి పరామర్శిస్తారనుకుంటే, నేనే రైతుల దగ్గరికి వెళ్ళాను అనుకోండి, మరి రైతులు వాళ్ళ కష్టాలని చెప్పుకోవాలంటే అధికారులకి ఎలా చెప్పుకుంటారు? నేను వెళ్ళానంటే అధికారులు నా చుట్టూ తిరుగుతారు, నా బందోబస్తుకి, నా కోసం, నేను అక్కడ నాకు ఏర్పాట్ల కోసం, మొత్తం అంతా నా గురించే ఉంటుంది అక్కడ సబ్జెక్ట్ అంతా. సో రైతులు పక్కదారి పడుతుంది, రైతుల సమస్యలు. అందుకని నేను
నేను వెళ్ళట్లేదన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎలా 2 నాలుకల ధోరణితో ఉంటారు అని చెప్పేసి ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే నేను అన్నాను 2019 నుంచి 2024 మధ్య సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ ఫార్మర్స్ అనే నినాదం ఎక్కువగా వినిపించింది. కాకపోతే ఇప్పుడు ఆ నినాదం బయట ఆగినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి చెవుల్లో మాత్రం ఇంకా గింగురు మరి మోగుతూనే ఉంది అని చెప్పేసి. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే మోంతా తుఫాను సమయంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా బిల్డప్ ఇచ్చారు ఆర్టీజీఎస్కి వెళ్ళి అని చెప్పేసి. నిజంగా ఆర్టీజీఎస్కి వెళ్ళి వాళ్ళు ఏం కష్టపడ్డారు, అధికారులతో ఎలాంటి సమీక్షలు చేశారు, ప్రాణ నష్టం జరగకుండా ఎలా ఆపగలిగారు, తుఫాన్ అయితే ఆపలేరు. ఒకళ్ళ మీద జోకులు వేయటం చాలా ఈజీ, ఒకళ్ళ మీద సెటైర్లు వేయటం చాలా ఈజీ. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఆర్టీజీఎస్లో కూర్చొని తుఫాన్ని మెడబట్టుకుని పక్కకి మరలించినట్టుగా వాళ్ళు బిల్డప్ ఇచ్చారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వెటకారం ఆడుతున్నారు. అలాంటి వెటకారం ఆడటం చాలా ఈజీ, కానీ పని చేయటం కష్టం కదా. పని చేయటం అనేది పనిమంతుడికి తెలుస్తుంది, దాంట్లో వాల్యూ ఏంటనేది, పని వాల్యూ అనేది పనిమంతుడికి తెలుస్తుంది. అందుకనే వాళ్ళు సెటైర్లు వేయలేరు. పని చేతగాని వాళ్ళకి ఇలాంటి సెటైర్లు ఎక్కువగా వస్తాయి అని చెప్పేసి పెద్దవాళ్ళు అనేవాళ్ళు వెనకటికి. పని చేతగాని వాళ్ళకే మాటలు ఎక్కువ అని చెప్పేసి. సో జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే వాళ్ళు ముగ్గురు బిల్డప్ ఇచ్చారు అంటారు. నిజంగా వాళ్ళు బిల్డప్ ఇచ్చారా, లేకపోతే ప్రజలకి ప్రాణ నష్టం జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తుఫాన్లో తీర ప్రాంత ప్రజలందరినీ కూడా ముందుగానే సహాయక శిబిరాలకి తరలించి వాళ్ళకి ఆకలి దప్పులు లేకుండా మంచి ఆహార పదార్థాలని ఎలా అందించారనేది మనం చూసాం. గతంలో ఏ ప్రభుత్వం కూడా అలాంటి మంచి ఆహారాన్ని, మంచి పౌష్టికాహారాన్ని తుఫాను కేంద్రాల్లో అందించిన సందర్భం అయితే లేదు. విమానాల్లోనో హెలికాప్టర్లోనో తీసుకెళ్లి పులిహోర ప్యాకెట్లు అక్కడ పడేస్తే ఏరుకొని పాపం తీసుకుని ఆకలి దప్పులు తీర్చుకునేవాళ్ళు. ఇక మంచినీళ్ళు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి కన్నీళ్లు త్రాగి బతికిన రోజులు తుఫాను బాధితులకి ఎన్నో ఉన్నాయి. కావాలంటే ఒకసారి మీరు మీ ఇళ్లలో పెద్దవాళ్ళని, తాతయ్యల్ని, నాయనమ్మల్ని ఇలా అడిగితే చెప్తారు వాళ్ళు తుఫాను బాధితుల పరిస్థితి ఎలా ఉండేది గతంలో అని చెప్పేసి, కాంగ్రెస్ పాలనలో ఎలా ఉండేది అని చెప్పేసి అడిగితే చెప్తారు. సో దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కానీ ఆయన మాట్లాడి ప్రతిసారి కూడా ఆయన మీదకి ఆయనే కౌంటర్లు వేయించుకుంటూ ఉంటారు. ప్రతిపక్షానికి చాలా అంటే ఆయుధాలని ఆయన చేత్తో ఆయనే ఎదుటి పార్టీలకి, అంటే ప్రత్యర్థి పార్టీలకి, ప్రతిపక్షం కాదు ప్రత్యర్థి పార్టీలకి ఇస్తూ ఉంటారు. ప్రతిపక్షం అంటే అసలు ఆయనకి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఆయన అంటానికి లేదు మనం పాపం. ఇక 17 సార్లు కరువు, తుఫాన్లు వచ్చాయట. సో ఈ రాష్ట్రంలో గడిచిన ఏడాదిన్నరలో 17 సార్లు తుఫాన్లు, కరువు వచ్చిందని చెప్తున్నారు. తుఫాన్ వస్తే కరువు ఎందుకు ఉంటుంది, కరువు వస్తే తుఫాన్ ఎందుకు వస్తుంది, రెండు ఎట్లా వస్తాయి? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అర్థమవుతుందా? ఎలా మాట్లాడగలుగుతున్నారు? అలా లాజిక్ లేని మాటలు, లాజిక్కి దూరంగా ఉండే మాటలు మాట్లాడడం కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుందా? లేకపోతే ఆ స్క్రిప్ట్లో కరెక్ట్గానే ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు చదవలేకపోతున్నారా? లేదంటే అసలు ఆ స్క్రిప్టే సరిగా ఇవ్వటం లేదా? ఈ అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు. ఇకపోతే ఆయన చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో 84 లక్షల మంది రైతులు ఉన్నారు, వాళ్ళకి ఎవరికి కూడా క్రాప్ ఇన్సూరెన్స్ జరగలేదంటారు. మళ్ళీ ఆయనే చెప్పే మాట ఇంకోటి ఏంటో తెలుసా? 19 లక్షల మందికి మాత్రమే ఇన్సూరెన్స్ ఇచ్చింది, క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చింది ప్రభుత్వం అని చెప్పేసి. రెండు మాటలు ఆయనయే, 2 నాలుకల ధోరణి అంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి కరెక్ట్గా యాప్ట్ అవుతుంది ఆ మాట. 2 మాటలు ఆయనవే. రాష్ట్రంలో 85 లక్షల మంది రైతులు ఉంటారంటారు, మళ్ళీ 19 లక్షల మందికి అసలు ఎవరికి ఇవ్వలేదని చెప్తారు. ఫస్ట్ క్రాప్ ఇన్సూరెన్స్ అసలు చేయనే లేదని అంటారు, ఇన్పుట్ సబ్సిడీ అసలు ఇవ్వనే లేదని అంటారు, మళ్ళీ 19 లక్షల మంది రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ చేశారు అని చెప్తారు. అది ఎలా సాధ్యమవుతుంది? అసలు 2 మాటలు ఒకే మనిషికి ఎలా సాధ్యమవుతాయో నాకైతే అర్థం కావట్లేదు. మీకు అర్థమైతే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను కూడా ఎప్పుడైనా అనాలిసిస్ చేసేటప్పుడు మరి 2 మాటలు ఒకే మనిషి ఎలా మాట్లాడతాడు అనే దాని మీద నేను కూడా ఎప్పుడైనా అనాలిసిస్ చేయడానికి వీలుగా ఉంటుంది. నాకు కూడా అలాంటి సబ్జెక్టు నేర్చుకున్నట్టుగా ఉంటుంది. మేబీ ఫ్యూచర్లో ఏమైనా రాజకీయాలకు వెళ్తే మరి నాకు కూడా ఉపయోగపడుతుందేమో. పెట్టుబడి సహాయం అందలేదు అంటే ఇన్పుట్ సబ్సిడీ అసలు అందనే లేదని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది ఎప్పుడు? 2019లో. మరి రైతు భరోసానో ఏదో ఇచ్చేవాళ్ళు కదా అప్పట్లో, నాకు పేరు గుర్తులేదు. ఇప్పుడైతే ఏ పేరు మీద ఇస్తున్నారు? అన్నదాత సుఖీభవ. సో అన్నదాత సుఖీభవ అయితే ఇప్పుడు ఇస్తున్నారు. మరి రైతు భరోసానో ఏదో ఉండేది అప్పట్లో. రైతు భరోసా అనే పేరు మీద ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఏ సంవత్సరం నుంచి ఇవ్వటం మొదలుపెట్టారు? 19లో వెంటనే అధికారంలోకి వచ్చింది. ఎప్పుడు? 2019 మే నెలలో అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. మే నెలలో వెంటనే అంటే మరి జూన్ వచ్చింది కదా, జూన్లోనే కదా రైతులు వ్యవసాయం మొదలుపెట్టేది. మరి జూన్ నెలలో వెంటనే వేశారా? వేయలేదు కదా. మరి ఎందుకు మాట్లాడతారు? అంటే గత ప్రభుత్వం చేయకపోయినా మాట్లాడకూడదు, ఇప్పటి ప్రభుత్వం చేసినా కానీ మనం అబద్ధాలు చెప్పాలి. ఇందుకే అన్నాను పచ్చి అబద్ధాలతో ప్రెస్ మీట్ అని చెప్పేసి.
సో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా వెంటనే ఇచ్చిన హామీల్ని అమల్లోకి తీసుకురాలేదు, కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఖచ్చితంగా అమలు చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన కింద ఒక ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది. ఆ టైంలోనే తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళు అలయన్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చేదాకా ఆగుదామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో కలిపి రైతులకి ఫస్ట్ టర్మ్ ఇన్పుట్ సబ్సిడీ ఈ సంవత్సరానికి ఆల్రెడీ ఇచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఈ నెలలో కానీ జనవరిలో కానీ ఇవ్వబోతున్నారు రెండవ టర్మ్ ఇన్పుట్ సబ్సిడీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే అసలు ఇవ్వనే లేదు, బాకీ పడిపోయారు, 30 ఏళ్ళు బాకీ పడ్డారు, 30,000 రూపాయలు ఇవ్వాలి ఒక్కొక్క రైతుకి, బాకీ పడ్డారు, కేవలం 10,000 మాత్రమే ఇచ్చారని చెప్తారు. ఇంకొక చిత్రమైన విషయం ఏంటో తెలుసా, వీళ్ళు 20,000 ఇస్తామని చెప్పారు కూటమి సర్కారు. గతంలో జగన్మోహన్ రెడ్డి 15,000 ఏమో ఇస్తానన్నారు. అయితే 15,000 ఇవ్వట్లేదేంటి, మీరు 7,000 ఇస్తున్నారు, వాళ్ళు 6,000 ఇస్తున్నారు, మొత్తం 15 అవుతున్నాయి కదా అంటే మేము వాళ్ళు ఇచ్చేదాంతో కలుపుకునే చెప్పాము అని చెప్పారు. వాళ్ళు ఇచ్చేది మీకెందుకయ్యా సామే, మీరు ఇచ్చేది మీరు చెప్పాలి కానీ వాళ్ళ దాంతో మీరెలా చెప్తారు? కేంద్రం మీరు ఒకటేనా, కేంద్రానికి ఓటేస్తే సరిపోయిద్ది కదా, మరి మీకెందుకు వేయటం, బీజేపీకి వేస్తే సరిపోయిద్ది కదా అని అంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ సమాధానమో చెప్పలేదు. ఎంపీలుగా పోటీ చేసినప్పుడు మాకేయొద్దులే, మరి ఎంపీ క్యాండిడేట్లకు మాకేయొద్దు, బీజేపీ క్యాండిడేట్కి వేయండి అని చెప్పారా? 2019 ఎలక్షన్లో మాకే 25కి 25 ఎంపీ స్థానాలు ఇవ్వండి, మేము అసలు ప్రత్యేక హోదా మెడలు వంచి సాధించుకొస్తామని చెప్పారు కదా. మరి అలాంటప్పుడు ఎంపీ స్థానాలు మాకొద్దు, బీజేపీకి వేయండి, మాకు మాత్రం అసెంబ్లీ స్థానాలకు వేయండి చాలు, 175కి 175 మాకే ఇవ్వండి అని అడగొచ్చు కదా. అలా ఎందుకు అడగలేదు? ఓటు అయితే మీకు కావాలి, కానీ ఇన్పుట్ సబ్సిడీలో ఇచ్చేది వాళ్ళ వాటా కూడా మీరే చెప్పుకుంటారు. ఎలా చెప్పుకుంటారని చెప్పేసి అప్పట్లో టీడీపీ వాళ్ళు క్వశ్చన్ చేసిన సమాధానం లేదు. ఇకపోతే ఇన్పుట్ సబ్సిడీ అయిపోయింది కదా, ధాన్యం కొనుగోలు విషయానికి వచ్చారు. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అడ్డగోలు అబద్ధాలకి అసలు హద్దు పొద్దు లేదు. నేను కూడా రైతు బిడ్డనే, మా నాన్న కూడా రైతే, 45 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత వెంటనే ఇవాళ కొనుగోలు చేస్తే ఓ 10 రోజులకి డబ్బులు ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. కొన్ని ప్రభుత్వాలు నెల రోజులు ఉంటాయి, కొన్ని ప్రభుత్వాలు 6 నెలలు టైం తీసుకుంటాయి, కొన్ని ప్రభుత్వాలు సంవత్సరానికైనా టైం తీసుకుంటాయి. ఇస్తారు, డబ్బులైతే ఇవ్వకుండా పోరు, కానీ ఎక్కడా కూడా గోతాలు సప్లై చేసి మరీ రైతుల దగ్గర పంటని కొనరు, ధాన్యం కొనరు. సో జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే తమ హయాంలో గోతాలు గన్నీ బ్యాగులతో సహా రైతుల కోసం వాళ్లే సప్లై చేశారంట. నేనైతే ఎరగను, మా నాన్న తెచ్చుకున్నారని చెప్పేసి మా నాన్న బయట కొనుక్కొచ్చుకున్నారు. పైగా జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం ఇవాళ గనక ఆర్బీకేల్లో ధాన్యం విక్రయిస్తే మనకి ఏ సంవత్సరానికి డబ్బులు వచ్చేవి. సో అందుకని దళారులకే అమ్ముకున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడు కూడా మా నాన్నగారు రైతు భరోసా కేంద్రాల్లో అయితే ధాన్యం అమ్మలేదు. మా నాన్నగారికి ఎందుకు ఆ భయం అంటే, మా నాన్నగారితో పాటు స్నేహితులు కొంతమంది ఉంటారు కదా ఊళ్ళో, అయిన వాళ్ళు, బంధువులు, స్నేహితులు, వాళ్ళంతా కూడా ఏ 6 నెలలకో సంవత్సరానికో డబ్బులు వస్తున్నాయి అని చెప్పినప్పుడు వాళ్ళకంటే అవసరాలు లేవు. సో మాకంటే అవసరాలు ఉన్నాయి కాబట్టి మా డాడీ తను దళారులకే అమ్ముకున్నారు, 1 రూపాయి తక్కువైనా పర్లేదని చెప్పేసి. అయితే నేను నా సొంత అనుభవం చెప్పాను. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు గనక ఆర్బీకే కేంద్రాల్లో ధాన్యం వేస్తే, ధాన్యం అమ్మితే మీకు ఎన్నాళ్లకి డబ్బులు వచ్చాయి అనే విషయాన్ని చెప్పండి నాకు దయచేసి. ఎందుకని అంటే నేను మీ నుంచి కూడా ఆడియన్స్గా, వ్యూవర్స్గా, నా వీడియో చూస్తున్న వ్యూవర్స్గా నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా నేను చెప్పడం కాదు, నా అనుభవాలతో పాటుగా మీ అనుభవాలను కూడా దయచేసి పంచుకోండి. మీరు ఒకవేళ రైతులు ఉంటే మీలో, మీరు గనక గత ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల్లో ధాన్యం కావచ్చు, లేకపోతే మిరప కావచ్చు, పత్తి కావచ్చు, మినుములు కావచ్చు, కందులు కావచ్చు, శనగలు కావచ్చు, ఏమైనా కావచ్చు, అమ్మినప్పుడు మీకు ఎన్నాళ్ళకి డబ్బులు వచ్చి పడ్డాయి అకౌంట్లోకి అనే విషయాన్ని తెలియచేయండి. సో ఇక మరొక విషయానికి వస్తే గోతాలు కూడా ప్రభుత్వమే సప్లై చేసిందంట. నేనైతే ఎక్కడా కూడా మా ఊర్లో ఎక్కడా చూడలేదు. ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గోతాలు కూడా సప్లై చేసి రైతులకి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఎట్లా చెప్పారంటే, గోతాలతో సహా మేమే, గన్నీ బ్యాగ్స్తో సహా మేమే సప్లై చేసాము. ఆర్బీకేల్లో టకాటకమని పనులు జరిగిపోయేవి, నిమిషాల్లో పనులు జరిగిపోయేవి, మేము ధాన్యాన్ని కొనుగోలు చేసేవాళ్ళం, రైతులు ఎక్కడ ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదని చెప్పేసి. గోతాలు అయితే ఎక్కడ సప్లై చేయటం నేను చూడలేదు. మీలో ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రభుత్వం తరపు నుంచి గోతాలు కూడా పొంది ఉంటే దయచేసి ఆ విషయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా మరో విషయం ఏంటంటే, అరటి, పత్తి, కొబ్బరి, మిరప, అలాగే ఇతర పంటలకి అసలు ప్రస్తుత ప్రభుత్వంలో ఎటువంటి గిట్టుబాటు ధర లేదు. మామిడి కూడా, ఉల్లికి మామిడికి కూడా అసలు గిట్టుబాటు ధర లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. గిట్టుబాటు ధర లేకపోవటం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి, మిరపకి
గిట్టుబాటు ధర కల్పించడం జరిగింది. మామిడికి సంబంధించి కూడా కేజీకి 6 రూపాయల చొప్పున ఇంకా ఎక్స్ట్రా గవర్నమెంట్ యాడ్ చేసి ఇవ్వటం జరిగింది. అలాగే ఉల్లి పంటకి కూడా గిట్టుబాటు ధర కల్పించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఉల్లి ధరల్ని పరామర్శించడానికి, మామిడి ధరల్ని మామిడి రైతుల్ని పరామర్శించడానికి, ఉల్లి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళి ట్రాక్టర్లతో రోడ్ల మీద ఉల్లి మామిడి పంటల్ని పోసి ట్రాక్టర్లతో తొక్కించి ఎలా అడ్డంగా బుక్ అయ్యారు అని చెప్పేసి, ఆ డ్రామాలతో ఎలా అడ్డంగా బుక్ అయ్యారని చెప్పేసి మనం సోషల్ మీడియా వేదికగా అన్నీ చూసాం. సో గవర్నమెంట్ ఏం చేసినా సరే రైతుల కోసమే చేస్తుంది. అయితే 100% ఏ గవర్నమెంట్ చేయలేదు. 100% ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా రైతుల కోసం చెయ్యదు కూడా. చేయడానికి రైతులకి మొత్తం 100% చేసేస్తే దళారులంతా కలిసి ఆ ప్రభుత్వాన్ని కూలగొడతారు. అందుకే చెయ్యదు. ప్రభుత్వాలన్నీ కూడా దళారులకి భయపడతాయి ఖచ్చితంగా. ఇది ఎంతటి కొమ్ములు తిరిగిన నాయకుడు ఉండని సరే వాళ్ళకి కోపం రానివ్వండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కోపం వచ్చినా, జనసేన పార్టీ వాళ్ళకి కోపం వచ్చినా, భారతీయ జనతా పార్టీ వాళ్ళకి కోపం వచ్చినా సరే నేను ఇది గట్టిగానే చెప్తాను. దళారుల్ని ఎదిరించి ఏ ప్రభుత్వం కూడా రైతులకి 100% న్యాయం చెయ్యలేదు కూడా. సో అందుకనే 90% 80% చేయడానికి ట్రై చేస్తారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ మేరకు ప్రయత్నిస్తోంది. రైతుల దగ్గర నుంచి పంటలు కొనే విషయంలో కానీ, కొన్న పంటలకి వీలైనంత త్వరగా డబ్బులు వేసే విషయంలో కానీ, అలాగే తుఫాన్లు, ప్రకృతి విపత్తుల సమయంలో, లేకపోతే కరువు ఎప్పుడైనా సంభవించినా కానీ, అన్ని ప్రాంతాలు ఒకలా ఉండవు కదా, కొన్ని ప్రాంతాల్లో కరువు వస్తుంది. సో అలా కరువు ఉన్న ప్రాంతంలో రైతులకి ఇంకా ఎక్కువ సబ్సిడీస్ ఇవ్వటం కానీ, లేకపోతే ఇతరత్ర సహాయాలు అందించడం కానీ ప్రస్తుత ప్రభుత్వం అయితే తనకి ఎక్కడ వరకైతే వీలుంటుందో అంతవరకు కూడా చేస్తూ వెళుతుంది. ఒకవేళ నిజంగా చేయకపోతే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి నెల 1వ తారీఖున ఏదో ఒక కార్యక్రమం పేరుతోటి, అయితే పెన్షన్ల పంపిణీ కావచ్చు, ఏదైనా ఇతరత్ర కార్యక్రమాలు కావచ్చు, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మధ్యలో కూర్చొని వాళ్ళ సమస్యలు వింటున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా అడుగుతారు కదా. అడగకుండా ఎవరైనా ఉంటారా? రైతులు నిలదీయకుండా ఉంటారా? రైతులు తిరగబడకుండా ఉంటారా? సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పే లాజిక్ ప్రకారం చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఎవరి దగ్గరికి అయితే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఆర్టిస్టులని, లేకపోతే ప్రీ ప్లాన్డ్ స్క్రిప్ట్ అని అది అలా చెప్తూ ఉంటారు. మరి విజయవాడలో దసరా సందర్భంగా ఆయన మొత్తం అంతా కూడా ఆ లబ్బీపేట, ఆ బీసెంట్ రోడ్లో మొత్తం తిరుగుతూ వెళ్ళారు. నిజంగా ఆయన అలాగా మొత్తం అందరినీ, అన్ని షాపులు వాళ్ళతోటి మాట్లాడుతూ వెళ్ళారు. అందరి గురించి కూడా, జిఎస్టీ గురించి కూడా అందరితోటి మాట్లాడుతూ వెళ్ళారు. మరి ఒక్కళ్ళైనా మీ పరిపాలన బాలేదు, దరిద్రంగా ఉంది, రైతులను ఎందుకు అట్లా అన్యాయం చేస్తున్నారని చెప్పేసి క్వశ్చన్ చేసేవాళ్ళు కదా. వాళ్ళలో ఆ లబ్బిపేట, ఆ బీసెంట్ రోడ్డు మొత్తంలో ఒక్కళ్ళైనా రైతు తగలరా చంద్రబాబుకి? ఒక్క రైతైనా చంద్రబాబు కంట పరడా? లేకపోతే చంద్రబాబుని ఒక్క రైతైనా చూడకుండా ఉండింటారా? మరి ఒక్కళ్ళైనా క్వశ్చన్ చేసేవాళ్ళు కదా. ఎవరు క్వశ్చన్ చేయలేదంటే అక్కడ అర్థమైపోతుంది చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, లోకేష్ ఆధ్వర్యంలో అటు బీజేపీ సహకారంతో రాష్ట్రంలోని రైతులంతా సంతోషంగానే ఉన్నారు. పంట నష్టం అంటారా? ఖచ్చితంగా దానికి పరిహారం ఇవాళ కాకపోతే రేపైనా ఇస్తారులే అనే భరోసాతోటి రైతులు బాగా, అంటే ధైర్యంతో ఉన్నారు అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం కూడా లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు తన ఉనికిని చాటుకోవడానికి, అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు లేకపోతే నాయకుల్ని కాస్త ఉత్తేజపరచడానికి, అసలు జగన్మోహన్ రెడ్డి బయటికే రావట్లేదని బాధపడకూడదు కదా వాళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తలు. అందుకని అప్పుడప్పుడు బయటకు వచ్చి ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఊరికే కనిపించి వాళ్ళందరినీ జోలపాడి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నారు. ఈసారి కూడా అదే జరిగింది, అలానే చేశారు జగన్మోహన్ రెడ్డి. సో అందుకనే నేను ఆ టైటిల్ పెట్టున్నాను, పచ్చి అబద్ధాలు కాకి లెక్కలు అని చెప్పేసి. మరి మీరు మొత్తం విన్నారు కదా, ఈ వీడియో ఆశాంతం విన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా ఒక్కసారి చూడండి, రైతుల గురించి ఏం మాట్లాడారని చెప్పేసి. మరి అవన్నీ పచ్చి అబద్ధాలు, కాకి లెక్కలే అని మీరు అనుకుంటున్నారా, లేదంటే నేను చెప్పినవి అబద్ధాలు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.